హలో ఎవ్రీవన్, బిగ్ బాస్ సీజన్ 9 ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చిందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు 13 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ప్రస్తుతం నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చో చూద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు ఈ వీక్ ఎలా నడిచింది? టాప్ 5 లోకి ఎవరు వెళ్ళొచ్చు? ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంట? ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ వీక్ బిగ్ బాస్ లో. ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కదా, ఫైనల్ ఆల్మోస్ట్ వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. ఈ వీక్ లో 2 ఎలిమినేషన్స్ ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ 2 ఎవరు ఉండే అవకాశం ఉంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశం బిగ్ బాస్ లో. దానికి బాగానే పోటీలు పెట్టారు. కొంత ఎలిమినేషన్స్ విషయంలో కొంత గందరగోళం నడిచింది. అయితే ఎలిమినేషన్స్ దాంట్లో ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు తప్ప మిగతా అందరు ఉన్నారు. ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే లేరు అదే నామినేషన్స్ లో వీళ్ళిద్దరే లేరు. మిగతా 6 ఉన్నారు. మొత్తం 8 మంది ఉన్నారు. ఇమాన్యుయల్, తనుజ, పవన్ కళ్యాణ్, డెమో, రీతు చౌదరి, సంజన, భరణి, సుమన్ శెట్టి, మొత్తం 8 మంది ఉన్నారు. సార్ వీళ్ళలో కాస్త ఈసారి సుమన్ శెట్టి గారు డేంజర్ డోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సుమన్ డేంజర్ లో ఉన్నాడు. ఈసారి ఎలిమినేషన్ దాదాపుగా సుమన్ శెట్టి అవుతాడు. ఓకే. ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరు అవుతారు అనే దాని మీద ఇప్పుడు సుమన్ శెట్టి దాంట్లో క్లారిటీ వచ్చింది. ఎందుకంటే సుమన్ శెట్టి ఓటింగ్ విషయంలో వెనకబడ్డాడు. తర్వాత టాస్క్ లో కూడా వెనకబడ్డాడు. ప్లస్ అతను నామినేషన్స్ చేసేటప్పుడు అతను చేసినట్టు ప్రజెంటెన్స్ అనేది ఎవరికి నచ్చట్లా. రీజన్స్ నచ్చట్లా. సుమన్ శెట్టి చెప్పేటువంటి రీజన్స్. ఇప్పుడు డెమోని నామినేట్ చేశాడు. అతను డెమోని నామినేట్ చేసినప్పుడు కాజ్ ఏం చెప్పాడు? నీకు ఆరోగ్యం బాగాలేదు, అందుకని ఇంటికి పంపించాలనుకుంటున్నాను, అందుకని నేను నామినేట్ చేశాను అన్నాడు. అది అది కరెక్ట్ అయినటువంటి రీజన్ కాదు కదా. సో ఇలాంటి అప్పుడు మొత్తం అసలు ఒకసారి సుమన్ శెట్టి రోల్ కనుక రివ్యూ చేసుకుంటే బిగ్ బాస్ షోలో 13 వారాలు ఉన్నాడంటే అసలు ఎలా ఉన్నాడు అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకు టాస్క్లు చేయలేడు, పోనీ ఆయన ఏమన్నా షోస్ చేస్తాడా, ఎంటర్టైన్ చేస్తాడంటే ఎంటర్టైన్ చేయలేడు, ఫుటేజ్ ఇవ్వలేడు, కానీ 13 వారాలు ఉన్నాడు. అంటే సింపతి తోటి లాక్కొచ్చారు అనుకోవచ్చా? అంతే. వెరీ వెరీ సింపుల్. అది బిగ్ బాస్ ఆడిస్తున్నటువంటి నాటకం అది. అంతే. టాలెంట్ తోటి సంబంధం లేదు. బిగ్ బాస్ ఎవరిని అనుకుంటే వాళ్ళు ఉంచుతాడు అంతే. ఆ విధంగా హోస్ట్ నడిపిస్తున్నాడు. హోస్ట్ నాగార్జున కూడా నడిపిస్తున్నాడు. ఎందుకంటే హోస్ట్ నాగార్జున కూడా రెమ్యునరేషన్ తీసుకుని చేసేటువంటి యాక్షనే కదా అది. కాబట్టి టోటల్గా బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటారు. సో సుమన్ శెట్టి 13 వారాల పాటు ఉన్నాడని అంటే ఎందుకు ఉన్నారు అది ఒక రికార్డు. ఇప్పటి వరకు జరిగినటువంటి బిగ్ బాస్ షోస్లో ఈ విధమైనటువంటి సుమన్ శెట్టి లాంటి వాళ్ళు 13 వారాలు రావడం అనేది, సుమన్ శెట్టి కన్నా కూడా బాగా గేమ్స్ ఆడేవాళ్ళు కానీ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కానీ ఎలిమినేట్ అయిపోయారు కదా. కానీ సుమన్ శెట్టి మాత్రం 13 వారాలు నెట్టుకు వచ్చారు. 1. 2, ఇమాన్యుయల్ ఈసారి కూడా నామినేషన్స్ లో లేడు. నామినేషన్స్ లో లేకపోవడం అనేది అతనికి మైనస్ పాయింట్. సార్ ఇక్కడ ఇమాన్యుయల్ నామినేషన్ లో లేకపోవడం, ఇమాన్యుయల్ ఓట్స్ అని కూడా సంజనాకి ఏమైనా పడతాయి అంటారా? ఎందుకంటే సంజన కాస్త ఓట్ బ్యాంకింగ్ పెరిగింది అంటున్నారు. డెఫినెట్ గా అడ్వాంటేజ్ కదా సంజనకి. ఇంకోటి ఏంటంటే నామినేషన్స్ లో ఉంటే ఓట్లు వేస్తారు. అదర్వైజ్ ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్కి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. సో నామినేషన్స్ లోకి రావడం అనేది కొంత అడ్వాంటేజ్ ఓటింగ్ కోణంలో నుంచి చూసుకుంటే. ఇప్పుడు ఇమాన్యుయల్ దాదాపు ఇప్పుడు నామినేషన్స్ లోకి 1-2 సార్లు వచ్చాడు అంతే తప్ప అసలు నామినేషన్స్ లోకి రాలా. బిగ్ బాస్ షోలో ఇది ఒక పెద్ద హైలైట్. ఇది ఇమాన్యుయల్ది. సుమన్ శెట్టిది ఒక హైలైట్ అయితే ఇమాన్యుయల్ది ఇంకొక హైలైట్. సో అతను నామినేషన్స్ రాలా, ఇప్పుడు కూడా లేడు. పవన్ కళ్యాణ్ కూడా లేడు నామినేషన్స్. ఇప్పుడు నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు? తనుజ ఉంది, భరణి ఉన్నాడు, సంజన, సుమన్ శెట్టి, రీతు చౌదరి, డెమో, ఈ 6 ఉన్నారు. ఈ 6లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నాడు. నెక్స్ట్ డెమో ఉన్నాడు. డెమో అలాగే సంజన, వీళ్ళిద్దరికి చాలా నేరో గ్యాప్ ఉంది. ఇది డెమోకేను సంజనకి చాలా నేరో గ్యాప్ ఉంది ఓటింగ్లో. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు బహుశా ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే రీతు చౌదరి ఈ గేమ్స్లో
భరణి మీద ఓడిపోయినట్టుంది. భరణికి ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది. యాక్చువల్గా భరణి అంతకుముందు ఓటింగ్లో వెనకబడి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంచెం భరణికి కొంచెం ఫాలోయింగ్ పెరిగింది. ఓటింగ్ వేసేటువంటి వాళ్ళు పెరిగారు. ఆయన మీద కొంత హైప్ కూడా చేస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పుడు హోస్ట్ గా ఉన్న నాగార్జున గారు కూడా కొంత బూస్టప్ ఇస్తున్నాడు. ఎప్పుడైతే నాగబాబు గారు వచ్చారు షోకి, నాగబాబు గారు వచ్చినప్పటి నుంచి భరణి గ్రాఫ్ పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నాగబాబు గారు గెస్ట్ గా వచ్చారు ఒకసారి. రియాలిటీ అనేది టోటల్ గా మిస్ అవుతుందంటే ఏమంటారు సార్? వన్ వర్డ్ బిగ్ బాస్ షోలో రియాలిటీ ఎప్పుడు ఉండదు. అది రియాలిటీ షో పేరే, అదొక గేమ్ షో. షో మీన్స్ ఫిక్సింగ్. షో చేస్తుంటారు అంతే తప్ప ఇప్పుడు ఆడ బిగ్ బాస్ ఏం చెప్తారు, బిగ్ బాస్ నిర్వాహకులు ఏం చెప్తారో అది చేస్తారు. ఇప్పుడు మనకి టాప్ లో ఎవరెవరు కనిపిస్తున్నారు? ఇప్పుడు ఇమానియల్, పవన్ కళ్యాణ్, తనూజ కనిపిస్తున్నారు. తనూజ ఓటింగ్ లో చాలా హైలో ఉంది. ఇప్పుడు మీకు తనూజ తర్వాత ఓటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే చాలా దూరంగా ఉన్నారు. తనూజ ఇప్పుడు ఓటింగ్ లో ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్స్ లేరు వీళ్ళిద్దరు, పవన్ కళ్యాణ్ ఇమానియల్ లేరు కదా. నామినేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు తనూజ తీసుకుంటే, తనూజ ఫస్ట్ చాలా ఓటింగ్ ఉంది. ఆవిడకి పిఆర్ వ్యవస్థ బాగుంది, బలమైన పిఆర్ వ్యవస్థ ఉందని చెప్పి అంటున్నారు. అందువల్ల ఆవిడకి ఓటింగ్ బాగుంది. ఆమె తర్వాత ఓటింగ్లో భరణి, సంజన వీళ్ళు ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో టాప్ 5 వరకు ఎవరు వెళ్ళొచ్చు అంటారు? టాప్ 5 అయితే కంపల్సరీ ఇప్పుడు ఇమానియల్, తనుజ, పవన్ కళ్యాణ్, తర్వాత భరణి ఉండొచ్చు. భరణి ఉండేటువంటి అవకాశం ఉంది. రీతు ఎలిమినేట్ కాబట్టి రీతు ఉండే అవకాశం ఉంది. సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైమే ఇప్పుడు సంజనకి విచిత్రం ఏంటంటే, సంజనకి లాస్ట్ టైము హోస్ట్ నాగార్జున తోటి రివర్స్ అయింది కదా. క్షమాపణ చెప్పలేదు కదా. ఇది రీతు చౌదరి కను డెమోకు ఉన్నటువంటి మధ్యలో రిలేషన్ గురించి ఆ రోజు నుంచి ఆ గ్రాఫ్ పెరిగింది ఆవిడది. ఇప్పుడు ఆవిడ ఓటింగ్ లో ఆవిడ ముందున్నారు, రీతు కన్నా ముందున్నారు ఆవిడ. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఈ బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఎవరి నుంచితే ఆ షో రేటింగ్ ఉంటుంది అనే దాని మీద బేస్ చేసుకొని ఎలిమినేట్ చేస్తుంటారు. ఇప్పుడు డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి ఉన్నారు. సుమన్ శెట్టి కన్ఫర్మ్ దాదాపుగా అతను ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మరొక ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది ఈ వీక్ లో అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఫైనల్కి వచ్చింది, ఇంకా 2 వీక్సే కాబట్టి. ఇంకొక డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక డెమో ఆర్ రీతు, డెమోనేకే ఛాన్స్ ఉంది. డెమో, సుమన్ శెట్టి ఇద్దరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అలా కాకుండా డెమోని ఎలిమినేట్ చేస్తే రేటింగ్ తగ్గిది, షో రేటింగ్ తగ్గిది కదా. ఎందుకు రీతుకను డెమోకి మధ్యలో ప్రేమాయణ నడపాలి కదా. సో అలా అనుకుంటే ఉంచి అప్పుడు ఎలిమినేట్ ఓటింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి, లేదా ఎలిమినేషన్స్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. పవర్స్ ఇస్తారు కదా కొంతమందికి. ఆ పవర్ ఇచ్చిన వాళ్ళకి పలానా వాళ్ళు ఎలిమినేట్ చేయమని వీళ్ళే చెప్తారు. సో కాబట్టి ఎలిమినేట్ చేయాలనుకుంటే అప్పుడు ఒకవేళ అదే జరిగితే అప్పుడు భరణి లేదా సంజన వీళ్ళలో వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ నడపాలి. ఎవరు రీతు డెమో మధ్య ట్రాక్ నడపాలి అనుకుంటే మాత్రం వీళ్ళిద్దరూ ఎలిమినేట్ కారు. అప్పుడు ఆ ప్లేస్లో భరణి, సంజనలో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సుమన్ శెట్టి కన్ఫర్మ్ దాదాపుగా. ఓకే సార్, థ్యాంక్ యూ.